మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వాక్యములు ఏమని రాయబడి ఉంది? చదువుదాం. ఓకే, అప్పుడు ఆయన చూడండి, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు రక్తమే ప్రతి పాపము నుండి మనలను పవిత్రపరిచేది. వినాలి, యేసుక్రీస్తు యొక్క రక్తమే నీ పాపములను నిన్ను ఏం చేసేది? పవిత్రపరిచేది, పరిశుద్ధపరిచేది. అందుకే అపోస్తలుడైన పౌలు ఎబ్రీయులకు రాసిన పత్రిక చదువుకున్నాం. యేసుక్రీస్తు వారు తన స్వరక్తము చేత ప్రజలను ఏం చేశాడు? వినాలి, నీ పాపములు, ఒక మాట చెప్తాను వినండి. ఏమండి, దేవుడు మేలు చెయ్యకపోవడానికి గల కారణం పాపమే కదా. ఒకసారి ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 25వ వాక్యాన్ని ఒకసారి గమనిస్తే, నీకు మేలు చదవండి. నీ దోషములు వాటి క్రమమును తప్పించును, మీకు మేలు కలగకుండుటకు. వినాలి, నీకు మేలు కలగకుండడానికి గల కారణం ఏంటి? నీ పాపమే. నీకు అద్భుత కార్యాలు దేవుని దగ్గరకు వచ్చినా నువ్వు అద్భుత కార్యాలు ఎందుకు చూడలేకపోతున్నావు? అద్భుతాలు నువ్వు ఎందుకు పొందుకోలేకపోతున్నావు అనంటే దానికి గల కారణం ఏంటి? పాపమే కదా. అందుకే దేవుడు మీకు అద్భుతమైన కార్యాలు చేయాలంటే మిమ్మును మీరు దేవుడు పరిశుద్ధపరచుకోమని ఎందుకు అన్నాడు? ఆలోచన చేయండి. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, సంగమా, ఏమండి, యేసుక్రీస్తు రక్తమే ప్రతి పాపము నుంచి మనలను కడిగేది, మనలను పవిత్రపరిచేది, మనలను పరిశుద్ధపరిచేది. ఏంటండి? యేసు రక్తమే కదండి. దేవుని సంగమా, యేసు రక్తమే నీ పాపము, జన్మ, కర్మ, పాపము ఏదైనా సరే పాపాలను క్షమించి పరిశుద్ధపరిచే అధికారం ఈ లోకంలో నా యేసుకు తప్ప ఎవరికీ లేదు. ఎందుకు? నిర్దోషమైన రక్తమే, నిష్కలంకమైన రక్తమే ప్రతి పాపము నుండి పరిశుద్ధపరిచేది యేసుక్రీస్తు రక్తమే కదా. ఆ రక్తమే మనలను కడిగేది, పవిత్రపరిచేది, పరిశుద్ధపరిచేది. ప్రతి పాపము నుండి కడిగి నిన్నేం చేస్తుంది? పరిశుద్ధపరుస్తుంది. కేవలము పాపమునే కాదు. ఎబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 14వ వాక్యం ఒకసారి చూద్దాం. ఎబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం, నిత్యుడగు ఆత్మ ద్వారా క్రీస్తు యొక్క రక్తమట, వినండి, నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుణ్ణి సేవించడానికి. వినాలి, మన మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేసేది దేవుని ఆయన పరిశుద్ధ రక్తం. అందరూ చప్పట్లు కొట్టండి గట్టిగా, కొట్టండి గట్టిగా, హల్లెలూయా. వినండి, మన పాపము నుండి మనలను పరిశుద్ధపరచడమే కాదు, అర్థమవుతుందా? యేసుక్రీస్తు యొక్క రక్తమే, యేసుక్రీస్తు రక్తమే ఏం చేస్తుందండి? మన మనస్సాక్షిని, అక్కడ ఏమనుంది? మనము నిర్జీవ క్రియలను విడిచి. ఏ క్రియలు నానా? మనలో జీవము లేని క్రియలు, నిర్జీవ క్రియలు. చూడండి, క్రీస్తు యొక్క రక్తమే నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుణ్ణి సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేసేది ఏంటో తెలుసా? యేసుక్రీస్తు యొక్క రక్తమే. లోపడున్న మనస్సాక్షి ప్రతి ఒక్కరికి ఉండదు మనస్సాక్షి. మీరు అడగొచ్చు అమాయకంగా చూసి ఏంటంటే మనస్సాక్షి అంటే, నీలో కొన్ని చేయమని చెప్తుంది, కొన్ని చేయొద్దని చెప్తుంది. అర్థమవుతుందా? చెయ్యొద్దని చెప్పేది ఏంటో చెప్పనా? మనస్సాక్షి. మనస్సాక్షి చెప్పినా మనం చేసేస్తాం. అంటే వాత వేయబడి మన మనస్సాక్షి ఇంక లోపడదు. చెప్పినా సరే అది చెయ్యొద్దని చెప్తుంది, వెళ్ళొద్దని చెప్తుంది, తినొద్దని చెప్తుంది. మనస్సాక్షి చెప్పుతుందా చెప్పదా? మాట్లాడతలేదు.
మీరు మౌనంగా ఉన్నారని తెలుసు మీకు, రక్తమే జై హల్లెలూయా. కానీ సంగమా దేవుని బిడ్డలారా, నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుణ్ణి సేవించడానికి యేసుక్రీస్తు రక్తమేనట మన మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా పరిశుద్ధపరిచేది. లోపడున్న మనస్సాక్షిని యేసు రక్తమే పరిశుద్ధపరుస్తుంది. అర్థమవుతుందా? నిర్జీవ క్రియలను విడిచి దేవునికి వ్యతిరేకమైన కార్యాలు ఏదైనా కానీ, ఇందాక మనం చదువుకున్నాం, గొర్రె పిల్ల రక్తములు వారు తమ వస్త్రాలను ఉదుక్కుని ఏం చేశాడు? పవిత్రపరుచుకున్నారని మనం జ్ఞాపకం చేసుకున్నాం ఇందాక. గొర్రె పిల్ల రక్తం అంటే ఏంటి? దేవుని గొర్రె పిల్లగా యేసు ప్రభు వచ్చాడు కదా. అందుకే పేతురు భక్తుడు కూడా చెప్తాడు ఒక చక్కని అద్భుతమైన మాట. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18-19 పితృపారంపరమైన వ్యర్థమైన ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి ఆ క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ, వినండి, అమూల్యమైన రక్తము చేతను అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మనము విమోచించబడ్డాము. దేవునికి స్తోత్రం కలుగునుగా. చెప్పండి హల్లెలూయా. గట్టిగా చేతులెత్తి స్తోత్రం చెప్పండి. వెండి బంగారముల చేత మనము విమోచించబడలేదట, అమూల్యమైన రక్తము చేతను అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తమే మనలను విమోచించింది. ప్రియమైన విన్నారా? యేసుక్రీస్తు యొక్క రక్తమే మన పాపముల నుంచి మనల్ని విమోచించేది. అమ్మ వినండి, వెండి బంగారాలు మనలను విమోచించలేదు. వినండి, అమూల్యమైన రక్తం, యేసుక్రీస్తు యొక్క రక్తం, నిష్కలంకమైన రక్తం, నిర్దోషమైన రక్తమే కదా ప్రతి పాపము నుంచి మనలను పరిశుద్ధపరిచేది. నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుణ్ణి సేవించడానికి మన మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేసేది దేవుని వాక్యమే కదా, ఆ యేసుక్రీస్తు రక్తమే కదా. ప్రియమైన వాళ్ళారా, గమనించండి, ప్రభు ఈ ప్రత్యేక కూడికలో నీతో నాతో మనతో మాట్లాడుతున్నాడు. రక్తము పరిశుద్ధపరుస్తుంది. ఏ రక్తం అండి? యేసుక్రీస్తు యొక్క రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, నిర్దోషమైన రక్తం. అర్థమవుతుందా? నిష్కలంకమైన రక్తం అంటే కల్మషము లేని రక్తం. నిర్దోషమైన రక్తము అంటే దోషము లేని రక్తం. అది ఏ రక్తమో తెలుసా? యేసుక్రీస్తు ప్రభుల వారు మన కొరకు చిందించిన పరిశుద్ధమైన రక్తం అది. హల్లెలూయా, హల్లెలూయా. సంగమా దేవుని బిడ్డలారా, ఆయన రక్తమే మనలను పవిత్రపరిచేది, పరిశుద్ధపరిచేది. అర్థమవుతుందా? నేనేమంటానంటే ఆయన రక్తం, యేసుక్రీస్తు యొక్క రక్తం మనలను పవిత్రులుగా పరిశుద్ధులుగా చేసేది ఆయన రక్తం. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? ఆయన రక్తముతో మన పాపములు శుద్ధి చేయబడాలి. ఆయన రక్తము చేత మన మనస్సాక్షి శుద్ధి చేయబడాలి. ఆయన రక్తము ద్వారా మనము విమోచించబడాలి. ఇది రెండవది. నేను మూడవ మాట చెప్పి నేను ముగిస్తాను. మూడవదిగా మనం చూసినప్పుడు మనము ఇంకా దేని ద్వారా పవిత్రపరచుకోవాలి, పరిశుద్ధపరచుకోవాలి అంటే, చూడండి, అపోస్తుడైన పౌలు తెస్సలోనికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం ఒకసారి మనము 13వ వాక్యాన్ని చదువుదాం. ప్రభువునందు తెస్సలోనికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులారా, చూడండి, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు
దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకొనును గనుక మేము మిమ్మును బట్టి ఎల్లప్పుడూ దేవునికి. అమ్మ వినండి, మూడవదిగా ఆత్మ మిమ్ములను ఏం చేస్తుంది? ఇంకా క్లియర్గా మనకు అర్థం కావాలంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము దయచేసి 11వ వాక్యాన్ని చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక చూడండి, మనము దేవుని ఆత్మయందు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడుతున్నారట. హల్లెలూయా. అమ్మ వినాలి, పరిశుద్ధాత్ముడే ఆ ఆత్మ మిమ్మలను కడుగుతుందంట. ఏ ఆత్మ? పరిశుద్ధాత్మ చేత మనము కడగబడతాం. వింటున్నారా? పరిశుద్ధాత్ముడే కడిగి ఏం చేస్తాడు? పరిశుద్ధపరుస్తాడు. మీరు అడగొచ్చు, అక్కడ తెస్సలోనికి రాసిన పత్రికలో ఏమన్నారు? ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ వలనని మిమ్మును పరిశుద్ధపరచుట వలన. ఏమండి? ఆత్మే. ఏ ఆత్మ తెలుసా? పరిశుద్ధాత్మ. అందరూ చెప్పండి, పరిశుద్ధాత్మే. ఎందుకు పవిత్రపరుస్తుంది? ఎందుకు పరిశుద్ధపరుస్తుంది? చూడండి, దానికి ఉదాహరణ ఎవరంటే పేతురు గారు. పేతురు గారు ఎవరయ్యా అంటే యేసు ప్రభు యొక్క శిష్యులలో ఒక అత్యున్నతమైన వ్యక్తిగా ఉన్నాడు కదా. ఏది మాట్లాడాలని తెగించి మాట్లాడేవాడు ఎవరు? పేతురు గారే కదా. యేసు ప్రభు వారు నీళ్ళ మీద నడిస్తే నీళ్ళ మీద నడిచిన వారు ఎవరండి? అమ్మా, పేతురు గారే కదా. శిష్యుల్లో ఎవడికి లేని దమ్ము ధైర్యం యేసుతో మాట్లాడి తెగించగలిగి మాట్లాడిన వాడెవరు? పేతురు గారే కదా. అటువంటి పేతురు గారు యేసు ప్రభు వారు సిలువను మోస్తున్నప్పుడు నాన్న ఒక చిన్న పిల్ల అడిగింది ఆయన, నువ్వు ఆయన శిష్యుల్లో ఒక్కడవేనా అని అడిగితే ఏముంది అబ్బాయి? చెప్పండి, ఏముంది? మాట్లాడండి. కాదనే బొంకేడా లేడా? చిన్న పిల్లకే పైపోయాడు పిరుకోడు. ఎవరో పేతురుగా. ఇంతమంది కొంతమంది పేతురులు ఉన్నారు. పాట పాడినంటే చిగ్గు. కొంతమంది ఉన్నారు ఇంటికాడి నుంచి బైబిల్ తెచ్చుకోవడానికి. యువపాతి గారు కొంతమంది ఇంటికాడి నుంచి బైబిల్ తెచ్చుకోవడానికి జిగ్గు. ఇప్పుడు పెళ్లి కూతురు తయారవుతుంది, ఊరికి వెళ్తుందో క్యాంప్కి వెళ్తుందో గుడికి వెళ్తుందో తెలీదు, పిల్ల చేత బైబిల్ పంపించేస్తుంది. అమ్మ మంచోళ్ళు మీరు కాదు, కొంతమంది సంగతి చెప్తున్నాను. హలో, మీరు అన్నట్టే ఫీల్ అయిపోతారేంటి? హల్లెలూయా. చెప్పండి, ప్రార్థన చేయమంటే సిగ్గుపోయిందా? మనకి పాట పాడమంటే సిగ్గుపోయిందా? మరి యేసు ప్రభు శిష్యుల్లో ఒక్కడవేనా అంటే బొంకాడు చంటి పిల్ల. ఇంకో రెండు ఆయన ఒక సైనికుడు. అలాగా 3 సార్లు బొంగుతాడు గురువు గారు. అప్పుడు కోరు కూసేస్తుంది ఏజ్ రక్తవేజి. అప్పుడు యేసు ప్రభు చెప్పిన మాట, నేనంటాను పేతురులో ఆ ధైర్యం ఎందుకు లేదు? ఎందుకు సిగ్గుపడ్డాడు? నేను ఆయన శిష్యునని ఎందుకు చెప్పుకోలేకపోయాడు? అటువంటి పేతురు గారు, యేసు ప్రభుకి దూరం అయిపోయిన పేతురు గారు, ఆయన చనిపోయి పునరుత్థానుడై తిరిగి లేకముందు ఆయన చనిపోయాడు అనగా, సమాధి చేయబడిన అనగానే వలలట్టుకుని మళ్ళీ తిరిగి గత జీవితానికి వెళ్ళిపోయిన ఆయన దేవుడే ముందుగా చెప్పాడు, పేతురు ఈ బండ మీద నా సంఘాన్ని కడతావు, నువ్వు పాతాళ ద్వారములు దాని ఎదుట నిలవనేరవు అని చెప్పాడు కదా. ఇంకో మాట అన్నాడు, పరలోక రాజ్యపు తాళపు చెవులు నీకే ఇస్తానని చెప్పాడు కదా. మరి అటువంటి పేతురు గారు ఎందుకు టర్న్ బ్యాక్ అయిపోయాడు? మళ్ళీ విడిచిపెట్టిన వలలు పట్టుకుని మళ్ళీ వేటకి వెళ్ళిపోయాడు. అదే శిష్యుని అంటాడు, నేను వెళ్ళిపోతున్నాను, మీరు యెరూషలేములో నిలిచి ఉండండి, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మను మీ మధ్యకు పంపిస్తాను, అది పైనుండి శక్తి పొందుకునే వరకు మీరు ఎక్కడ ఉండమన్నాడు? యెరూషలేములోనే నిలిచి ఉండమని చెప్పాడు కదా యేసయ్య. ఆయన పునరుత్థానుడై తిరిగి లేచిన తర్వాత
ఎన్ని దినాలు భూలోకంలో ఉన్నాడో తెలుసా? 40 దినాలు భూలోకములు ఉండి యేసు ప్రభు వారు 11 సార్లు ఆయన శిష్యులకు ప్రత్యక్షమై భారముతో వారందరూ ఏమంటే ఆ మేడ గదిలో 10 దినాలు వారు ప్రార్థన చేశారు కదా. ఈ దీనునైన నాకు 2013 సంవత్సరంలో నేను సింగిల్గా వెళితే 2018 సంవత్సరంలో అమ్మగారు మేము ఆ మేడ గదిలోనికి వెళ్ళి ప్రార్థించే ధన్యత అత్యల్పులమైన మాకు దేవుడు అనుగ్రహించాడు. అమాయకంగా చూడకండి, దేవుడు మీకు కూడా అనుగ్రహించునుగాక, మీరు కూడా ఎలుదురుగాక. దేవునికి స్తోత్రం. అయ్యానండి హైదరాబాద్ వెళ్ళలేను, నేను ఎలిసిలేమి ఎలా వెళ్తానని అనకండి. విశ్వాసంతో ప్రార్థన చేసుకోండి. నాకులాగా పాస్పోర్ట్ చేయించి ముందే ఇంట్లో పెట్టుకోండి. దేవునికి స్తోత్రం. ఎప్పుడన్నా తీసుకెళ్తాడు, దేవునికి స్తోత్రం చెప్పండి. మేడగదిలో 10 దినాలు వాళ్ళు ప్రార్థన చేశారు. అమ్మ వినండి, 50వ దినము అనగా పెంతుకోస్తు దినాన పరిశుద్ధాత్ముడు దిగి వచ్చి మొట్టమొదటి తాకింది ఎవరినో తెలుసా? పేతురు గారిని. చప్పట్లు కొట్టండి గట్టిగా. అమ్మ వినండి, పరిశుద్ధాత్మ కొమ్మిరింపు ఎప్పుడైతే పేతురు గారి మీదకి దిగి వచ్చిందో, యేసు క్రీస్తు యొక్క రక్తమే పేతురు గారిని ఏమండి చూడండి, ఆత్మ ఎప్పుడైతే ఆయన మీదకి దిగి వచ్చిందో పరిశుద్ధాత్ముడే కడిగి వేశాడు. అందరూ చప్పట్లు కొట్టండి గట్టిగా. అమ్మా, పరిశుద్ధాత్ముడే, దేవుని ఆత్మే పేతురు గారిని కడిగేసింది. మొట్టమొదట ఆత్మ కడిగింది ఎవరో తెలుసా? పేతురు గారినే కదా. అన్య భాషలతో మాట్లాడసాగారు కదా. ఆత్మ ఏం చేస్తుందంట? రోమిలకు రాసిన పత్రికలో ఏమన్నాడు తెలుసా? ఆత్మ మనలో ఉన్న శరీర క్రియలు ఏం చేస్తుంది? చంపేస్తుంది. రోమిలకు రాసిన పత్రికలో 8వ అధ్యాయంలో పౌలు గారు చాలా స్పష్టంగా ఈ మాటలు చెప్తున్నాడు. 13వ వచనం చదవండి. మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల గాని ఆత్మ చేతనే శరీర క్రియలు చంపిన ఎడల జీవిస్తారు. దేవుని ఆత్మ చేత ఎందరైతే నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులై ఉంటారు. దేవునికి స్తోత్రం. అంటే పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ కుమ్మరింపు మనలో జరిగినప్పుడు ఆత్మ ఏం చేస్తుందంటే మనలో ఉన్నటువంటి శరీర క్రియలను ఏం చేస్తుంది? చంపేస్తుంది. హల్లెలూయా. ఆత్మ కడగడం ఏంటి? నీలో ఉన్న శరీర క్రియలను చంపేదేంటి? చెప్పండి, అక్కడ ఉన్న మాట ఏంటి? ఆత్మ ఏం చేస్తుందండి? మనలో ఉన్న శరీర క్రియలను చంపి ఆత్మ వలన మనం ఏం చేస్తున్నాం? జీవిస్తున్నాం. అక్కడ ఏమన్నాడు? ఆత్మ చేత శరీర క్రియలను చంపిన ఎడల మనం జీవిస్తాం. ఏ ఆత్మది? పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మే నీలో ఉన్న శరీర క్రియలను ఏం చేస్తుంది? చంపేస్తుంది కదా. ఎంతమంది దీన్ని ఈ వాక్యాన్ని రిసీవింగ్ తీసుకుంటున్నారో లేదో నాకు తెలియదు, కానీ ఆత్మే నిన్ను కడిగి ఏం చేస్తుందో తెలుసా? పరిశుద్ధపరిచేది. అద్భుతమైన వాక్యం ప్రభు ఇచ్చారు నాకు. హల్లెలూయా. ఎందుకో తెలుసా? నువ్వు ఎలాగా పరిశుద్ధపరచాలో, ఎలాగ పరిశుద్ధపరచుకోవాలో ప్రభువు నీకు నేర్పిస్తున్నాడు. వాక్యముతో, రక్తముతో, ఆయన ఆత్మతో నీవు కడుగుకొని ఏం చేయాలి? పరిశుద్ధపరచుకోవాలి కదా. వినండి, ఎప్పుడైతే పేతురు గారి మీదకి ఆ పరిశుద్ధాత్మ కురంబరింపు జరిగిందో ఆయన కడగబడ్డాడు, శుద్ధి చేయబడ్డాడు, అన్య భాషలతో మాట్లాడాడు. ఆయన కర్తవ్యం ఏంటో ఆయనకు అర్థమయ్యింది. దేవుడు చెప్పిన వాగ్దానం ఏంటో అతనికి జ్ఞాపకం వచ్చింది. ఆయన వాక్యము చెప్పడం ప్రారంభించాడు. చెబుతూ ప్రారంభిస్తున్న సమయంలో కొంతమంది యేసు అనే మాట పలకటానికి వీల్లేదన్నారు. ఈయనేమన్నారు తెలుసా? యేసు వచ్చాడు, ఆయనను మీరే సిలువేసి చంపేశాడు. సమాధి చేస్తే దేవుడు 3వ దినాన మృత్యుంజయుడిగా ఆయన లేపాడు. దానికి మేమెవరం? చెప్పండి. ఆ ధైర్యం యేసులో రావడానికి గల కారణం పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాతే కదా. ఆత్మను పొందక ముందు చిన్న పిల్లని అడిగిన ఆయన శిష్యుల్లో ఒకడవే అంటే ఏమన్నాడు? బొంకాడు కదా.
ఇప్పుడు ఏమంటున్నాడు మా అత్తమ్మ గారు? ఓయ్, ఆయనను మీరే సిలువేశారు, ఆయనను మీరే చంపేశారు, దేవుడు ఆయన లేపడు, దానికి మేము ఎవరో? ఆ ధైర్యం దేన్ని బట్టి వచ్చింది? ఆత్మ ద్వారా కడగబడినప్పుడే వచ్చింది. పరిశుద్ధాత్మ చేత కడగబడినప్పుడే ఆ ధైర్యం వచ్చింది. వింటున్నారా? ఆత్మచేత కడగబడినప్పుడే నువ్వు ధైర్యంగా ప్రార్థన చేయగలవు. ఆత్మచేత కడగబడినప్పుడే ధైర్యంగా బైబిల్ చదవగలవు. ఆత్మచేత కడగబడినప్పుడే ధైర్యంగా ఇతరులకు నువ్వు ఏమివ్వగలవు? సాక్ష్యం ఇవ్వగలవు. ఆత్మ లేకపోతే అయ్యారు మీరే పాడేయండి, సువర్ణ నువ్వే పాడే, దేవునికి స్తోత్రం, పవిత్ర నువ్వే పాడే, మరి నువ్వెందుకో ఇవాళ పాడినే రేపు పాడేస్తాను, ఇవాళ పాడింది రేపు పాడేస్తావు. నువ్వు ఆత్మచేత కడగబోతే నీలో ఆ పిరిగితనం పోదు, ఆ సిగ్గు పోదు, భయం పోదు. అర్థమవుతుందండి? ఇప్పుడు పౌలు అన్నాడు, ఆత్మ వలన మీరు పరిశుద్ధపరచబడి మీరు సత్యమును నమ్ముట వలన అన్నాడు, రక్షణ పొందుట వలన అన్నాడు. ఇంకా ఎన్ని సెకండరీ. ఈ రోజున పరిశుద్ధపరచబడుట గురించి ఇప్పుడు పేతురు గారిలో ఆత్మచేత ఎప్పుడైతే కడగబడ్డాడో, చూడండి కొరింథీ రాసిన పత్రిక ఇందాక చదువుతున్నాం, ఆ 6:11 ఏం చదివాం? మీరు ఆత్మయందు కడగబడిన వారే పరిశుద్ధపరచబడి నీతిమంతులుగా ఏమయ్యారు? తీర్చబడ్డారు. దేవునికి స్తోత్రం. నేను అడుగుతున్నాను, దేవుని సన్నిధికి వెళ్ళిన మనం నానా ఆత్మచేత కడగబడే అనుభవం కావాలి. ఆ పరిశుద్ధాత్ముడే నిన్ను కడుగుతాడు. ఆ పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? నిన్ను పవిత్రపరుస్తాడు. తెలుసా మీకు? అర్థమవుతుందండి? ఈ రోజున అద్భుతమైన కార్యాలు మన జీవితాల్లో మనం పొందుకోవాలి. దేవుడే అద్భుతమైన కార్యాలు మన జీవితంలో చేయాలి అంటే మిమ్మల్ని మీరే పరిశుద్ధపరచుకోండి. అంటే ఇప్పుడు ఎట్లాగంటే వాక్యంతో నిన్ను పరిశుద్ధపరచుకోవాలి, ఆయన రక్తముతో నీవు పరిశుద్ధపరచుకోవాలి, ఆయన ఆత్మచేత నువ్వు కడగబడి నిన్ను నీవే ఏం చేయాలి? నువ్వు పరిశుద్ధపరచుకోవాలి కదా. మనలను మనమే పరిశుద్ధపరచుకునుట ద్వారా మాత్రమే దేవుడు మన జీవితాల్లో అద్భుతమైన కార్యాలు చేస్తాడు. దేవుడు నీతో నాతో మనతో మాట్లాడుతున్నాడు. ఆ అద్భుతాలు కార్యాలు చేయాలని ఆశించేవారు మిమ్మల్ని మీరు పవిత్రపరచుకోవాలి కదా, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోవాలి కదా. పరిశుద్ధాత్ముడు అటువంటి అనుభవంలోనికి నిన్ను నన్ను నడిపించుచుండగా ఎవరు బయటికి వెళ్ళకండి, అందరూ మోకరించండి, కళ్ళు మూసుకోనండి. దయచేసి అందరము కూడా ప్రార్థనలో ఉన్నాం. ఈ సమయంలో దైవజనురాలు మన ప్రార్థనలు నడిపిస్తారు. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడు తండ్రి, మహోన్నతుడా నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఇంతవరకు నాయనా నీ దాసులను అభిషేకించి ప్రభా నీ వాక్యము ద్వారా మీరు మాతో నాతో అందరితో మాట్లాడినందుకు స్తోత్రాలు స్తోత్రాలు ప్రభా. అయ్యా నాయనా నీకు స్తోత్రాలు. యెహోషువతో చెప్తున్నా నాయనా నీకు స్తోత్రాలు తండ్రి. రేపు మీ మధ్య దేవుడు అద్భుతాలు చేయబోతూ ఉన్నాడు. అద్భుతం జరగాలంటే మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోనండి అని ప్రభా నువ్వు మాట్లాడావు తండ్రి, నీకు స్తోత్రాలు. అయ్యా వ్యక్తిగతంగా మా జీవితంలో, కుటుంబాలలో, మా జీవితాల్లో ప్రభా అయ్యా సంఘములో అద్భుతం జరగాలంటే నాయనా, వ్యక్తిగతంగా మా జీవితాల్లో అద్భుతం జరగాలంటే ప్రభా మమ్మల్ని మేము పరిశుద్ధపరచుకోవాలని తండ్రి నీ వాక్యము ద్వారా ఎంతో స్పష్టంగా తేటగా మాతో మాట్లాడావు తండ్రి, నీకు వందనాలు. యేసయ్యా నీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా నా తండ్రి నీ వాక్యము ద్వారా నైనా మమ్మల్ని మేము శుద్ధి చేసుకోవాలని, నీ వాక్యము అగ్ని వంటిదని అయ్యా, నీ వాక్యము శుద్ధి వంటిదని, నీ వాక్యము నైనా చాకలి వాని సబ్బు వంటిదని ప్రభా మాతో మాట్లాడావు తండ్రి, నీకు వందనాలు. అయ్యా నాయనా నీ వాక్యము ద్వారా మమ్మల్ని మేము శుద్ధి చేసుకోవటానికి, నీ అద్భుతాలను మేము చూడటానికి, నీ మహిమను మేము చూడటానికి ప్రభా
సహాయం దయచేయండి. రెండు మనసులు ఉండకూడదని, రెండు తలంపులు ఉండకూడదని యేసయ్యా నాయనా నువ్వు మాతో మాట్లాడావు ప్రభువా, నీకు వందనాలు అయ్యా. ఒకే మనసు, ఏక మనసు మాకు దయచేయండి ప్రభువా, నీకు వందనాలు అయ్యా. నాయన రెండు మనసులను నాయన ద్విమనస్కులను మాలోంచి తీసివేయండి ప్రభువా, నీకు వందనాలు అయ్యా. రెండు తలంపులు, రెండు ఆలోచనలు తీసివేయి తండ్రి. యేసయ్యా నీకు వందనాలు ప్రభువా అయ్యా. నాయన నీ వాక్యము చేత ప్రభువా మమ్మల్ని మేము శుద్ధి చేసుకోవటానికి, మా వస్త్రాలను పరిశుద్ధపరచుకోవటానికి అయ్యా నాయన మా రక్షణ వస్త్రాలను ఉదుక్కోవటానికి ప్రభువా సహాయము దయచే తండ్రి. నాయన నీకు వందనాలు అయ్యా. నీ ఎదుట మమ్మల్ని దోషులుగా నిలువ పెట్టడానికి నాయన అయ్యా, ముడతైన కలంకమైనట్టుది మరి ఏదైనా నువ్వు లేకుండా ప్రభువా అయ్యా, పరిశుద్ధముగా మమ్మల్ని ఉంచడానికి నీ ఎదుట ప్రభువా పరిశుద్ధపరచడానికి నాయన నీ వాక్యము చేత మమ్మలను ఉదక స్నానం చేస్తూ ఉన్నావు తండ్రి అయ్యా. నీ వాక్యము చేత మేము ఉదక స్నానం చేయబట్టానికి, ప్రతి దినము నీ వాక్యము చేత మేము శుద్ధి చేసుకోవడానికి ప్రభువా, నీ వాక్యము చేత మా వస్త్రాలను ఉదుక్కోవడానికి తండ్రి నీ సహాయము మాకు దయచేయండి ప్రభువా, నీకు వందనాలు యేసయ్యా. నీ రక్తము ద్వారా నాయన మేము శుద్ధి చేయబడాలని అయ్యా నాయన, అమూల్యమైన నీ రక్తము, నిర్దోషమైన నీ రక్తము ప్రభువా, నీకు వందనాలు అయ్యా. మమ్మల్ని శుద్ధి చేస్తుందని నాయన, మా యొక్క నిర్జీవ క్రియలను శుద్ధి చేస్తుందని ప్రభువా, నీకు వందనాలు. మా మనస్సాక్షిని శుద్ధి చేస్తుందని నాయన, నీ రక్తమే మమ్మలను విమోచిస్తుందని ప్రభువా నువ్వు మాతో మాట్లాడావు తండ్రి, నీకు వందనాలు. ఆ రక్తము చేత నాయనా మమ్మల్ని మేము ప్రభువా ప్రతి దినము కడుక్కోవటానికి నాయనా నీ కృపాసనాన్ని చేరటానికి సహాయము దయచే తండ్రి, నీకు వందనాలు ప్రభువా. యేసయ్యా నీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రములు నాయనా. యేసయ్యా నీ వాక్యాన్ని బట్టి మేము శుద్ధి చేసుకోవాలి, నీ రక్తము ద్వారా మేము శుద్ధి చేసుకోవాలి, నీ ఆత్మ ద్వారా నాయనా తండ్రి మేము శుద్ధి చేయబడాలి ప్రభువా, నీకు స్తోత్రాలు అయ్యా. నాయన ఆత్మ చేత ప్రభువా మేము కడగబడాలి నాయనా అయ్యా. నా తండ్రి నీకు స్తోత్రాలు అయ్యా. ప్రతి దినము నీ ఆత్మ చేత నింపబడటానికి నాయనా మమ్మల్ని మేము శుద్ధి చేసుకోవడానికి సహాయం దయచేయండి అయ్యా. విత్తబడిన ఈ వాక్యం, ఈ మాటలు ప్రభువా మా హృదయాల్లో భద్రపరుచుకొని నాయనా అయ్యా, నీ వాక్యమును ప్రభువా మా హృదయం అనే పలకల మీద వ్రాసుకొని నీ వాక్యాన్ని ధ్యానం చేసుకుంటూ ప్రభువా నీలో ముందుకు సాగటానికి సహాయము దయచేయండి నాయనా, నీకు వందనాలు యేసయ్యా. కూడా వచ్చిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నామా పరమ తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క దివ్యమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ప్రభు బిడ్డలారు ఇక్కడ కుండలకు సదాకాలము తోడైనను గాక. ఆమేన్ ఆమేన్.